అంటే దానికి ఒక లెక్కాపత్రం లేదండి. ఎవరైనా మామూలుగా చనిపోయినా కానీ ఒక బీసీ అయితే దాన్ని తీసుకొచ్చి అందులో పెడతారు. నేను చెప్తున్నా, క్రైమ్ రేట్ గతానికి ఇప్పటికీ మనం చూస్తే చాలా తగ్గింది. ఇప్పుడు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, బీసీ చట్టం అంటే ఏం తెస్తావు? దానికి ఒక గైడ్ లైన్స్ ఉండాలి కదండి. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద తీసుకొస్తావా? సరే తెలపచ్చు కదా, మా ఎస్సీ సోదరులు కూడా వింటారు. ఇప్పుడు బీసీ చట్టం తెస్తానంటే దాంట్లో ఏముంది? కాదు నేను చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం అట్లా కాదండి. ఇప్పుడు మీరు నాకు 300 అని చెప్పారు, నా దృష్టిలో అయితే లేదు. జనరల్గా గణాంకాలు పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో ఉంటాయి. మామూలుగా చనిపోయినా కానీ ఆయన ఒకవేళ బీసీ అయితే ఆ లెక్కల్లో తీసుకొస్తున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయినా కానీ ఒకవేళ అతను బీసీ అయితే లెక్కల్లో తీసుకొస్తున్నారు. దానికి శాంటిటీ లేదు. ఇవాళ చెప్పడానికి ఏముందండి? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అన్ని అబద్ధాలే, చెప్పడానికి ఎన్నైనా చెప్తారు. ఇవాళ నేను ఒకటే అంశం చెప్తున్నా, బీసీ చట్టం తీసుకుని వస్తానని చెప్తా ఉన్నారు. ఆ బీసీ చట్టంలో ఉన్న పూర్వాపరాలు ఏంటో చెప్తే నిజంగా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇవాళ మీరు 4.5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నారు. 4.5 సంవత్సరాలు సరిపోలేదా? బీసీ చట్టంలో పూర్తి క్లియర్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి మీకు సరిపోలేదా? ఎందుకు ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద బీసీ అట్రాసిటీ కేసులు ఏమైనా తీసుకొస్తారా? దానికి చెప్తే మా దళిత సోదరులు కూడా వింటారు. ఏదో తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకుందామంటే కుదరదు. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు మీకు ఇందాక ఒక డైలాగ్ చెప్పాను కదా, జాబ్ కావాలంటే బాబు రావాలి. ఇది కూడా అంతే. మీకు జాబ్ వచ్చిందా? మీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా? అదే మీరు ఎప్పటి నుంచో ఉన్నారనుకోండి. జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. బాబు వచ్చాడు, జాబ్ వచ్చిందా? ఎవడికి రాలే. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కొడుకు తప్పితే ఇంకొకటికి ఎవరికి జాబ్ రాలే. అదే రకంగా ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమందిని ఎంచుకుంటారండి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఆ జన్మభూమి కమిటీలు రాసుకుంటారు. గతంలో మీకు తెలుసా, 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటప్పుడు 100 రూపాయలు కమిషన్ తీసుకునేవారంట. అది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఎక్కడైనా ఉందా? ఆ పరిస్థితులు లేవు. కరప్షన్ అనే దానికి తావులేదు. జగనన్న గవర్నమెంట్లో, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు పందికొక్కుల్లా మేశారు. ఇదే పని మీద ఉండేవారు. అందు గురించి వాళ్ళు ఇలా ఉన్నారు. మా వాళ్ళు ఏమో ఇలా ఉన్నారు, బక్క చిక్కిపోయి ఉన్నారు మా వాళ్ళందరూ. కాదు డైట్ పోనీ అది మంచిదే కదా, ఆరోగ్యానికి మంచిది. ఏండి నిన్న అంత సభ చేసాం, ఈనాడు వారు మాకు కొంచెం ఫోటోలు ఇచ్చి కదా. ఓకే రైట్.